after 12 years talking to you about the things you have prayed for us. 12 సంవత్సరాలు మీరు అంతకుముందు మీరు ప్రార్థించిన విషయాలు అన్నీ కూడా ఈరోజు నిలబడి సాక్ష్యం చెప్పగలను. And so today I wanted to share about how do we cultivate prayer as a spiritual discipline. ఈరోజు నేను వాక్యం మీతో పంచుకోవాలి అనుకున్న అంశము ప్రార్థనను ఏ రీతిగా మన జీవితంలో నేర్చుకోవాలి. A lot of churches, especially in Australia, are struggling because they don't have the foundation of prayer. ఆస్ట్రేలియాలో అనేక సంఘాలు ఇప్పుడు ఇంకా ఎంతో అంటే బాధలో స్ట్రగ్లింగ్ లో ఉన్నారు. కారణం ఏంటంటే వారికి ప్రార్థన పునాది లేదు. We have a lot of money, so they are happy to spend on the poor, spend on housing, which is good, which God wants us to do. But God mainly told us to pray. ఆస్ట్రేలియాలో చాలా ధనం ఉన్నది, చాలా మంది పేదవారికి వారు ధనం ఇస్తూ ఉంటారు, వారిని బలపరుస్తుంటారు, ఇల్లు కడుతూ ఇంకా అనేకమైన విలాసమైన పరిస్థితులు ఉంటారు. అది మంచిదే, కానీ ప్రార్థన గురించి అక్కడ ఎక్కువగా ఫౌండేషన్ పునాది లేదు. So we do three things in our family when we pray. ఈరోజు మా యొక్క కుటుంబంలో ఉన్న 3 ప్రాముఖ్యమైన విషయాలు ప్రార్థనలో ఉన్నప్పుడు మేము నేర్చుకున్నాం. We pray as a principle. ప్రార్థన ఒక 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 సూచనగా మేము నేర్చుకుంటున్నాం. It might look like we are only doing it because we have to, but we pray before eating, we pray before going out, we pray before we start something big. ప్రార్థన ఆహారం తీసుకున్నప్పుడు లేక బయటికి ప్రయాణానికి వెళ్ళే ముందు ఇంకా అనేక సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం. We try to teach our children that the first thing they do when they wake up is they should pray. చిన్న బిడ్డలు ఉదయకాలంలో చేసిన వెంటనే వారికి నేర్పిస్తాము ప్రార్థనతో దినము ప్రారంభించండి. Our God has promised to always be with us. God has promised to always be with us. మన దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాను అని వాగ్దానం చేశాడు. And how do we incorporate the closeness of God in our daily lives? దేవుని యొక్క సమీపంగా ఆయనతో ఉండేది ఏ రీతిగా మనము నేర్చుకోవాలి. And prayer is one of the main ways we can communicate with God. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన ద్వారము దేవునితో మనం ప్రార్థించడానికి మాధ్యమం. The second thing we do is we use prayer as a petition and as a praise. రెండవదిగా ప్రార్థన అదొక ఆచారంగా మరి అదొక ఆరాధనగా మనం చేస్తున్నాం. If my children need something, they come to me and ask, and if I'm not there, they go to their mom and ask. చిన్న బిడ్డలు ఏమన్నా తింటప్పుడు అది వాళ్ళ ముందు నా దగ్గరకు వచ్చి అడుగుతారు, లేనప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. And so in the same way, we have to go to our heavenly Father if we need to ask for something. మనం కూడా ఆ రీతిగానే మన పరలోకపు తండ్రి దగ్గరికి మనకు ఏ అవసరత అక్కడ మనకు ఉన్నా అడగాలి తండ్రి దగ్గరికి వెళ్ళి. And I have seen that today when you share your testimonies, that you know to go to God and ask for Him for His help. మీరు సాక్ష్యం చెప్పే సమయంలో ఈరోజు నేను గమనించాను, మీకు ప్రార్థన ఎలా చేయాలో తండ్రిని అడగాలో మీకు తెలుసని నేను గ్రహించాను. And so we go to God, we ask for forgiveness of our sins, we treat God with respect and reverence. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా మన పాప క్షమాపణ కొరకు మనం ప్రార్థన చేస్తాము. తర్వాత మన యొక్క దేవునికి ఇవ్వాల్సిన ఆరాధన మరి స్తుతి దేవునికి చెల్లిస్తాం. And we ask God for healing. స్వస్థత కొరకు కూడా ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తాం. I wanted to share one example where God has answered prayers for healing. ఒక ఎగ్జాంపుల్ నేను ఈరోజు మీతో పంచుకోవాలని, మా జీవితంలో స్వస్థత కార్యం దేవుడు ఏ విధంగా చేశాడో అది పంచుకుంటాను. One of the many issues my wife had was she used to get rashes all over her body and her throat would close, so she would go into shock. ఒక ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే నా భార్యకు శరీరం అంతా కూడా ర్యాషెస్ వచ్చేటివి. ఆ ర్యాషెస్ వచ్చే సమయంలో తన యొక్క థ్రోట్, తన గొంతు మూసుకుపోయేది. చాలా షాక్ లోకి నా భార్య వెళ్ళేది.
it was very bad, so they gave us an EpiPen, so we had to immediately inject it with her into her body to stop the shock. ఆ షాక్ నుంచి తేరుకోవాలి, బయటికి రావాలి అంటే డాక్టర్స్ ఒక ఇంజెక్షన్ ఒకటి ఇచ్చారు. అది వెంటనే ఆ షాక్ వెళ్ళిన వెంటనే అది ఇవ్వాల్సిన పరిస్థితి. And we had to rush to the emergency every time that happened. ఆ షాక్ లో ఉన్న వెంటనే ఇంజెక్షన్ ఇచ్చే వెంటనే ఎమర్జెన్సీ హాస్పిటల్ కు పరిగెత్తవలసిన పరిస్థితి మాది. And Isaiah was about 8 months at the time, and we had the same. She was going into shock again. ఐజయా 8 మాసముల వయసు, అప్పుడు షాక్ ఉన్న భార్య ఉన్నప్పుడు మేము హాస్పిటల్ పరిగెత్తే సమయంలో వాడు 8 నెలల వయసు. And we were very tired of going to the hospital, and so we decided to stop first and pray. హాస్పిటల్స్ కు పరిగెత్తి తిరిగి వచ్చిన చాలా అలసిపోయిన పరిస్థితి. అయితే మేము మధ్యలో ఆపుకొని ప్రార్థించేవాళ్ళం. And that day, we especially prayed that God will heal my wife and that she will never have to go to the hospital again for this issue. ఈ యొక్క బాధాకరమైన పరిస్థితిలో ఫ్రీక్వెంట్ గా హాస్పిటల్స్ పరిగెట్టే పరిస్థితిలో మేము ఆగి ప్రార్థించిన ప్రభువా, ఆ భార్య ఇంటి హాస్పిటల్ పరిగెట్టకుండా ఒక సహాయం దయచేయండి అయ్యా. And you wouldn't believe it that that was the last time she ever had an shock, like an allergic shock again. హల్లెలూయా. ప్రార్థన చేసిన తర్వాత వెంటనే దేవుడు జవాబిచ్చాడు. ఆ ప్రార్థించిన తర్వాత మరి ఎప్పుడు కూడా శరీరంలో ర్యాష్ వచ్చి గొంతు మూసుకుపోయి హాస్పిటల్ షాక్ లో పరిగెత్తాల్సిన పరిస్థితి అప్పుడు తిరిగి రాలేదండి. దేవుడికి మహిమ. Glory to God. ప్రైజ్ ది లార్డ్. So that reminds me of Psalms 91 verse 15, where he says, "He shall call upon me and I will answer him. I will be with him in trouble. I will deliver him and honor him." ఈ వాక్యం నాకు జ్ఞాపకముకు 91వ కీర్తన 15వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసెదను. And the third thing we used to practice when we pray, మూడో విషయము ప్రార్థించినప్పుడు మనము క్రమేణా నేర్చుకునేటిది, we show reverence to God. దేవుణ్ణి మనము ఘనపరుస్తాం. We pray kneeling down. మోకరించి ప్రార్థన చేస్తాము. We remove our footwear. చెప్పులు తీసివేస్తాము. And I can, it's such a nice thing to see people leaving your shoes and chapel outside before coming into the presence of God. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చూస్తుంటే. అందరూ కూడా చెప్పులు బయట విడిచిపెట్టి లోపలికి వస్తున్నారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. My son was asking why should we leave our shoes outside. నా కుమారుడు నన్ను అడుగుతున్నాడు, ఎందుకు చెప్పులు బయట మేము విడవాలి అని. So when we pray to God, we have to pray with reverence and respect. దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు గౌరవంగా ఆరాధనతో మనం ప్రార్థించాలి. We don't have to treat prayer as something special or something big. ప్రార్థనను మనం ఏదో చాలా గొప్ప విషయము అని ఒక ఆచారంగా మనం దాన్ని ఇచ్చకూడదు. We need to normalize prayer. ప్రార్థన మన క్రమేణా జీవితంలో ఒక అలవాటుగా మనం నేర్చుకోవాలి. It is a conversation with our heavenly Father. మనం మోకరించి తండ్రితో మనం చేసే సంభాషణ. And I wanted to share one more example where God has shown himself faithful. దేవుడు నా జీవితంలో చేసిన మరి ఒక ఎగ్జాంపుల్ మీతో పంచుకుంటాను. In 2018 I started a new job. 2018వ సంవత్సరంలో కొత్త ఉద్యోగం నేను ప్రారంభించాను. And in 2022 we had 3 children and my wife was no longer working. 2022వ సంవత్సరంలో నేను ఒక కొత్త జాబ్ లో ఉన్నప్పుడు నా భార్య ఉద్యోగం చేయలేదు. And so we wanted to give our kids a better life, and so I was applying for a better job. మా యొక్క బిడ్డలకు శ్రేష్టమైన జీవితం ఇవ్వాలి కాబట్టి ఒక మంచి జాబ్ కొరకు నేను అప్పుడు అప్లై చేస్తున్నాను. And there was an internal promotion available. నాకు ప్రస్తుత ఉద్యోగంలో ఇంటర్నల్ గా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. But like any other employer, there is a lot of politics involved in promotions. కంపెనీస్ లో సాధారణంగా ఉండే విధంగా చాలా పాలిటిక్స్ ఇంటర్నల్ గా ఉండేవి. And I didn't want to play politics. We are God's children.
క్రైస్తవం కాబట్టి మనం పాలిటిక్స్ చేయకూడదని నేను నమ్మాను. I applied for the job and I did pray. నేను జాబ్ అప్లై చేయాలి అని అనుకున్నాను, అప్లై చేశాను. And so on the day of the interview, I was walking towards the conference room and I was speaking to my wife on the phone and we were praying together. ఇంటర్వ్యూ హాల్లో నేను వెళ్ళినప్పుడు నా భార్యతో ఫోన్లో ఉన్నాము, మేమిద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాము. And while I was sitting in the interview room, she was praying for me at home. నేను ఇంటర్వ్యూ గదిలో కూర్చున్నప్పుడు నా భార్య నా కొరకు ప్రార్థన చేస్తున్నాను. And we texted all our youth, our life group people, our Bible study people. ఆ ఇంటర్వ్యూలో ఉన్న సమయంలో మా యొక్క ప్రార్థన బృందం, ప్రార్థన గ్రూప్స్, బైబిల్ స్టడీ గ్రూప్స్ తో కూడా నేను మెసేజ్ పెట్టాను. And everyone was praying for me. అనేకులు మా నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. And this was a role which I was not very prepared for. నేను అప్లై చేసిన ఉద్యోగం యొక్క ఆ రోల్ నేను ఇంతకు ముందు చేయనిది, నాకు అనుభవం లేదు. And I'm only going there because I trusted God that God wanted me to get into this job. నేను అక్కడికి వెళ్ళే కారణం ఏంటంటే దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, ఒక బెటర్ ఉద్యోగం అని విశ్వాసంతో మాత్రమే వెళ్ళాను. And I finished my interview and I went back home. ఇంటర్వ్యూ ముగించుకున్నాను, ఇంటికి వెళ్ళాను. And I had my doubts about how I might have answered some questions. నాకు ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు, నేను ఎలా ఇంటర్వ్యూ చేశాను, జవాబులు ఎలా ఇచ్చాను అని నా ప్రశ్నలతోనే ఉన్నాను. But God has been so faithful to us. దేవుడు చాలా నమ్మకంగా నాతో ఉన్నాడు. And verse 15, the second part of verse 15, it says, I will deliver him and honor him. 91వ కీర్తన 15వ అధ్యాయము బి భాగంలో వచనంలో అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని ఉంది. And God has honored me and my family that day by giving me a job which I thought I was not suited for, but God felt I was ready for it. దేవుడు నాకు చేసిన ఉద్యోగము, ఆ ఉద్యోగానికి నేను క్వాలిఫై కాను, ఐ డోంట్ డిజర్వ్ ఇట్, నాకు కదా అర్హత లేదు, కానీ దేవుడు తన మహాకృపతో ఆ ఉద్యోగం అనుగ్రహించాడు. God be praised. దేవునికి మహిమ కలుగును గాక. And so I wanted to leave everyone with some of the things how prayer has influenced us. ప్రార్థన ఏ రీతిగా నా జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం చేసిందో నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. It helps surrender our life to His will. ప్రార్థన చేయనప్పుడు మన స్వచిత్తానికి అవ్వకుండా దేవుని చిత్తానికి మనం లోబడలాగా మనకు నేర్పిస్తుంది ప్రార్థన. If I did surrender to His will, I would still be in my old job. ఆయన చిత్తానికి నేను తల వచ్చకుండా ఉంటే నా సొంత ఇష్టాలను నేను చేస్తాను. And the second thing is God made us take comfort from Him, not from our family or from our parents or from anyone else. ప్రార్థన చేయనప్పుడు దేవుని సహాయము లేక దేవుని ద్వారానే ఆదరణ పొందుకుంటాం. మన కుటుంబస్తులు, మన స్నేహితులు, బయట వారితో కాకుండా ఆయన ద్వారా మనం ఆదరణ పొందుకుంటాం. You find yourself leaning on God's mercy than leaning on man. దేవునిపై, ఆయన కనికరంపై ఆధారపడటకు మనుషుల పట్ల కాకుండా దేవునిపైనే మనము ఆధారంతో మనం ఆయన కనికరం కొరకు పొందుటకు మనము నేర్చుకుంటాం ప్రార్థనలో. God puts a heart of gratitude inside of us because whatever you have gotten it's not because you deserve it, but because God gave it to you. మనకు కలిగిన అన్ని కూడా మన సొంత కష్టము, జ్ఞానం వల్ల కలిగింది కాదు అని కృతజ్ఞత హృదయంతో మనం ఉండుటకు ప్రార్థన మనకు నేర్పిస్తుంది. And the next thing that does is when you pray for yourself, then you realize you can also pray for others. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో నేర్చుకుంటావు, ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయాలి అని దేవుడు కోరికిస్తాడు. The dear sister in Christ who prayed for someone else's 10th class results. సహోదరి చెప్పిన సాక్ష్యము తన కొరకు మాత్రమే కాకుండా అనేక ఇతరుల కొరకు కూడా ప్రార్థించిందని సాక్ష్యం ఇచ్చింది. And so it helps us love others like we have to love ourselves. ప్రార్థన చేయనప్పుడు ఇతరులను ప్రేమించుటకు, మన వలె ప్రేమించుటకు ప్రార్థన నేర్పిస్తుంది. And when you receive something good, you don't want to keep it to yourself. మంచిది నువ్వు ప్రార్థనలు పొందుకున్నప్పుడు నీతో మాత్రమే అది ఉంచుకున్నావు.
God has done so many miracles in my life, but if I'm not going to talk about it, it is of no use to anyone. దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు నా జీవితం జరిగించాడు. అవి నా మట్టుకు నేను పంచుకుంటే అది వ్యర్థము, కానీ ఇతరులతో అవి పంచుకొని దేవుని మహిమపరచాలి. And so witnessing is something which prayer gives us. You get to witness to people who are not Christians, who are struggling with their belief, and talk about how God has helped you. సాక్ష్యము పంచుకున్నప్పుడు అనేక ఇతరులను మనం బలపరుస్తాము. వాళ్ళు క్రైస్తవులు కాదు, అన్యులను కూడా దేవుని యొక్క శక్తిని, బలాన్ని, ప్రార్థన జవాబును మనం వారితో పంచుకుంటాం. I used to share about our faith and all the great things God has done in our life to my work colleagues. ఉద్యోగంలో మా యొక్క కొలీగ్స్ తో సహా పనివారితో కూడా దేవుడు నా జీవితంలో చేసిన కార్యములు, నా విశ్వాసమును, మరి దేవుని అద్భుతాలను నేను అనేకసార్లు పంచుకుంటాను. And there was a time where a Chinese Buddhist colleague of mine was so interested in knowing more about God, he started coming to church. ఆ ఉద్యోగంలో ఒక చైనీస్ బుద్ధిస్ట్ బౌద్ధ మతానికి చెందిన వ్యక్తి కూడా నా సాక్ష్యం విని ఆలయానికి వచ్చుటకు ఇష్టపడ్డాడు. So God uses us through prayer to do His work. దేవుడు మనల్ని ప్రార్థన ద్వారా తన పని చేయుటకు వాడుకుంటాడు. And so the promise we have in prayer, in leaning on God, is in verse 16, with long life I will satisfy him and show him my salvation. ప్రార్థన వలన దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వాగ్దానము 16వ వచనము 91వ కీర్తనలో, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచుదును, నా రక్షణ అతనికి చూపించును. Thank you for praying for me and my wife. Hopefully in June we'll all come down and see you again. But thank you for the time which you have given, Samson. And I hope you are encouraged as a church by what God has done in my life. నా కొరకు, మరి నా భార్య బిడ్డల కొరకు ప్రార్థించే అందరికీ వందనాలు. మీరు నా సాక్ష్యం ద్వారా, మరి దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప మేళ్ళ ద్వారా మీరందరూ కూడా బలము, మేలు పొందుకుంటారు అని మీ నిమిత్తం కూడా నేను ప్రార్థిస్తున్నాను. జూన్లో మేము తిరిగి వస్తాము. Shall we all close in prayer? అందరం తల వంచి ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank you for the reminders you give us. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మాకు మీరు చేసిన జ్ఞాపకాలకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. We thank you for sending your Son, our Savior Jesus Christ, to forgive us our sins. మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు మా కొరకు పంపినందుకు, మా పాపములు క్షమించినందుకు మీకు ఎంతో వందనాలు. We thank you for sending us your Holy Spirit to be with us. ఈ పరిశుద్ధాత్మను మాతో ఉంచినందుకు, మా కొరకు పంపినందుకు నీకు వందనాలు. Father, we thank you for the way we can use prayer to come to you and communicate with you. తండ్రి, ప్రార్థనను ఏ రీతిగా మా జీవితంలో ఉపయోగించుకోవాలో మాకు నేర్పినందుకు నీకు వందనాలు. And so I pray that everyone here will be encouraged by what you have done in my life. ప్రభువా, నా జీవితంలో మీరు చేసిన కార్యములు పంచుకొచ్చుటగా అనేకులు ఇక్కడ బలము పొందుటకు సహాయం దయచేయండి. Pray that you will bless the congregation here and that you will continue to encourage them in their prayer life. సంఘమును దీవించి ఆశీర్వదించి ఇంకా అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యములు సంఘంలో జరిగించటకు ప్రార్థిస్తున్నాను. We thank you for the ministry that is being done here. ఇక్కడ జరిగే యొక్క పరిచర్యకై కూడా దేవునికి వందనాలు. May you bless this ministry so it grows hundreds and thousands more. ఇంకా ఈ యొక్క పరిచర్యను నూరంతలుగా దీవించగా కూడా ప్రార్థిస్తున్నాను. We thank you that we can be a witness to all those who are not in Christ. మమ్మను అనేకులకు, ప్రాముఖ్యంగా విశ్వాసంలో లేని వారికి సాక్షులుగా ఉంచినందుకు మీకు ఎంతో వందనాలు. We thank you, Lord, for this Sunday afternoon. In Jesus' name we pray. ఈ యొక్క మధ్యాహ్న కాలమందు మమ్మల్ని సాక్షులుగా ఉంచినందుకు, ఈ యొక్క వాక్య పరిచయం నిలబడినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.